కన్యా రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు ఏమిటి, రాజపూజిత అవమానములు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, మరి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు. ఈ రాశి వారికి రాజపూజితం 14, వ్యయము 2, రాజపూజితం 6, అవమానం 6 ఈ విధంగా ఉన్నాయి. ఇక మే 14వ తేదీ వరకు కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏమిటి 9వ స్థానంలో సంచారంలో ఉన్నారు. అలాగే ఇక తదుపరి మే 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి వృత్తి స్థానంలో 10వ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవాను కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానంలో సంచారంలో ఉంటూ ఉంటారు. మరి ఈ పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మే 14వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి పనులు గనక ఉన్నట్లయితే పూర్తి చేసుకోండి. అలాగే ఇందులో దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా బాగుగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ లోపల ప్రారంభం చేయండి. అలాగే విద్యా పరంగా కనుక చూసుకున్నట్లయితే మంచి విద్యాప్రాప్తి లభించడము, సీట్ల కోసం కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులు వారికి మంచి విద్యాలయంలో కానివ్వండి, అలాగే కాలేజెస్ లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు కనుక ముఖ్యమైనటువంటి పనులు కనుక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దాని తదుపరి కనుక చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా వృత్తిపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి, వ్యాపార పరంగా మరి అనుకోని అవరోధాలు తలెత్తుతాయి. అలాగే నిరుద్యోగ యువకులు ఉద్యోగ ప్రయత్నాదుల కోసం ఎవరైతే ప్రయత్నాదులు చేస్తున్నారో వారికి ఉద్యోగంలో అనేకమైనటువంటి ఆటంకాలు కలగడము, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం, వివాహ ప్రయత్నాదులు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాదులు అనుకూలించకపోవడము, భార్యాభర్తలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు, సత్సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, విద్యార్థులలో ఏకాగ్రత లోపించడము ఇవి కలగజేస్తూ ఉన్నారు. ఏంటి? దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు. అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ వరకు గురుబలం తోడుగా ఉంటుంది. దాని తదుపరి నుండి గురు శని బలాలు అనేటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాయి. వీటికి నివారణ మార్గం ఏమిటి అయ్యా అంటే గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించడము, మరి దత్తాత్రేయ స్వామి వారిని అర్చించడం, పరమేశ్వరుని ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే కన్యారాశినాథుడైనటువంటి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం పఠించండి. అలాగే వీటితో పాటుగా ప్రతి బుధవారం రోజున ఆకుపచ్చని రంగు గల దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ పరిస్థితులను పొందండి.